మాకు ఏం పంచాయతీలు లేవు. మందుల శామ్యాలు మా సోదరులు పరిశీలకుని ఎందుకు పంచాయతీలు లేవు నాయన, కుటుంబం లేదంటే మేము 4 మండల పార్టీ అధ్యక్షుల నియామకంలో అందరినీ చర్చించలేదన్న విషయంపై అందరితో చర్చ చేసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది జరిగినటువంటి డిస్కషన్. దాని మీదనే ఇప్పుడు కూర్చొనే మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మా ఇంట్లో కింద కార్యకర్తలల్లా ఇది కొట్టుకుంది చారి గారు, కొట్టుకుంది కింద ఉన్నటువంటి స్థానికంలో ఉన్నటువంటి కొత్త నాయకులు, కుటుంబ సభ్యులే. కార్యకర్తలల్లా అప్పుడప్పుడు ఏంటంటే లోపల ఇంటర్నల్గా ట్రిగర్ అవుతుంది. మల్టిపుల్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎవరైనా రెచ్చగొట్టుండొచ్చు. మాకెవ్వరికి కూడా మనస్పర్ధాలు లేవు. మేము కూర్చొని చర్చ చేసుకుంటాం. నేను కీలకం కాదు, నేను దాన్ని సద్దుమణిగే విధంగా చేయాలన్న విషయంలో నేను ఇంటర్ఫియర్ అయినా అంతే తప్ప నేను ఎవ్వరిని కూడా గప్పలానే మండల పార్టీ ప్రెసిడెంట్ చేయి, గీనను గ్రామ పంచాయతీ అధ్యక్షుని చేయి, గీనను తీసుకుపోయి మార్కెట్ కమిటీ చైర్మన్ చేయి ఏ రోజు చెప్పాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎందుకంటే మందుల శామ్యుల్ గారు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కూర్చొని ఎవరు ఎబిలిటీ కేపబిలిటీ ఉంటే వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటా తప్ప పార్టీకి ప్రెసిడెంట్కి లేక బయటికి ఎట్లొచ్చిందంటే అది మీకు తెలియాలి. రిపోర్టర్లకు ఎట్లొచ్చింది, మీకు ఎట్లొచ్చింది అంటే నీకు ఎట్లా వచ్చి ఉంటుంది కదా, ఎట్లొచ్చింది అంటున్నా. ఫేస్ నేనేమంటున్నా, నేను రాసింది మీనాక్షి నటరాజన్ గారికి ఏమని రాసినా మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. నేను రాసింది ఏంటంటే మండల పార్టీ అధ్యక్షులు వేసిరు కదా, దాని మీద లోపల చర్చ జరగలేదనేది జరుగుతుంది. చర్చ జరిపి దాన్ని మళ్ళీ యథావిధిగా నడపమనే మండల పార్టీ అధ్యక్షులు ఎవరికి ఇచ్చిరనేది సమస్య కాదు. కుసబెట్టి మాట్లాడి అందరినీ సమన్వయం చేసి వాళ్ళ ఆలోచనని ఇప్పుడున్న నిర్ణయాలకు క్రోడీకరిస్తే సెట్ అవుతుందని చెప్పి రాసిన. దాని బదులు 2 రోజులు ఆ చర్య తీసుకొని డిక్లేర్ చేయండి అని చెప్పిన, అంతే తప్ప నేను దానికంటే ఎక్కువ చెప్పలేదు. నేను కేటీఆర్ లెక్క పగటికెళ్ళగలనా? ఇంకా 2.5 ఏళ్ళ జరగబోయే దాని గురించి ఇప్పుడే 78 సీట్లు వచ్చినట్టుంది. నా పరిస్థితి నువ్వు అడిగే సమాధానం. డీలిమిటేషన్ నెలలో జరుగుద్దో జరగదో అది పార్లమెంట్లో మేము 20వ తారీఖు పోయినాక మళ్ళీ బిల్లు వస్తుందో రాదో, ఆ బిల్లు రావాలంటే దానికి కావాల్సిన కారణాలు ఏందో ఇప్పుడు మాకు వచ్చిన బిజినెస్లో అయితే అది లేదు. కాబట్టి ఇవన్నీ ఎందుకు, నేను ఒకటే చెప్తున్నా మీకు ఫైనల్ క్లారిటీ. నేను కాంగ్రెస్ కార్యకర్తను. ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడు గెలవడానికి కారణం కార్యకర్తలు. నాది ఒకటే ఒక ఇష్యూ. నేను అందరు ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కానీ ఒకటే కోరుకుంటున్నాం, మనము ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు ఊర్లో ఉన్నటువంటి ఆ మండలంలో ఉన్నటువంటి నాయకులందరితోటి 100% ఎవరిని ఒప్పుకోరు. 51% బెంచ్ మార్క్. ప్రజాస్వామ్యంలో నేను ఎంపీ కావాలంటే నాకు 5 ఓట్లతో గెలిచిన ఎంపీ అవుతా. అదే ప్రజాస్వామ్యబద్ధంగా ఊర్లలో కూడా ఏంటంటే అందరినీ కూర్చోబెట్టి ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీకి ఒక్కరినో ఇద్దరినో సెలెక్ట్ చేసుకుంటే ఒక మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 40 మందితో చిన్న కమిటీ వేసుకొని ఎవరిని చేస్తే బాగుంటుందని చర్చ చేసుకుంటే బ్రహ్మాండంగా ముందుకు పోద్ది. తెలియదని కాదు, నేను అనేది ఏంటంటే అది ఒక అభ్యంతరం కాదు. నేనేమంటున్నా, నేను యాక్చువల్గా మందుల శామ్యుల్ గారికే చెప్పిన, చేయండి అన్న బాగానే ఉంటుంది, అందరితో డిస్కస్ చేసి చేసుకోండి, నేను ఇంటర్ఫియర్ కానని చెప్పిన. వాళ్ళే లెటర్ ఇచ్చుకుర్రు. దానికి సంబంధించి బసవరాజ్ సారయ్య గారు పార్లమెంట్ అబ్జర్వరు, దానికి సంబంధించి కొండేటి మల్లయ్య అసెంబ్లీ అబ్జర్వరు, వీళ్ళందరూ కలిసి చర్చ చేసి చేసుకుంటారు అనుకున్నాం. ఎప్పుడైతే అక్కడ ఇష్యూ నేను ఒక్కటి చెప్తున్నా మీకు వాస్తవంగా, నేను ఆ రోజు మనీలాల్ ఉన్నా, ఇక్కడ గొడవ జరుగుతున్నాకనే నేను ఇమీడియట్గా అప్పుడు ఆపమని అప్పుడు నేను రిక్వెస్ట్ చేసిన తప్ప నేను వాంటెడ్లీ డిక్లేర్ అయిన తర్వాత నేను ఆపమనిలే. డిక్లేర్ అయితే అంత మంచిగా ఉంటుంది అనుకుంటాం. సడన్గా ఒకసారి అందరు కలిసి ప్రొవోక్ అవుతుర్రు. మందుల శామ్యుల్ గారికి కూడా చెప్పినా ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడి చేద్దాం, క్లోజ్ చేద్దాం. ఎందుకంటే దీంట్లో వచ్చేది లేదేం లేదు, పార్టీ కార్యకర్తల సమస్య కదా. నేను ఎప్పుడు కూడా ఆపండి అని కానీ, నేను ఓన్లీ ఒకటే చెప్పిన, అందరు కన్సెన్సస్ తీసుకోండి. ఎందుకంటే వేరే రాష్ట్రంలో కూడా ఇప్పుడు మా పార్లమెంట్లోనే ఇప్పుడు 7 నియోజకవర్గాలు ఉన్నాయి కదా. 7 నియోజకవర్గాలు అపాయింట్ అయినప్పుడు ఇటువంటి సమస్య నన్ను వచ్చిందా? సమస్య నాది కాదండి, సమస్య ఊర్లో ఉంది. ఊర్లో ఉన్న సమస్యను పరిష్కారం చేయమంటున్నా, వేరే ఎక్కడ.
ఏం లేదు, ఏం పెత్తనం లేదు. మళ్ళీ మీ అందరికీ, ఎందుకంటే ఈ ప్రెస్ మీట్ నేను వేరే సందర్భంలో పెట్టినా కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి సమాధానం చెప్తున్నా. ఏం లేదు, బ్రహ్మాండమైనటువంటి సంబంధాలు ఉన్నాయి మాకు మందుల శామ్యుల్ గారికి. ఆయనను ఎంపవర్ చేయాలి, ఆయనను స్ట్రెంగ్తన్ చేయడమే మా లక్ష్యము. ఆయన అందరిని కూర్చోబెట్టి మాట్లాడి చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.